అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు మరి మనలందరినీ కూడా నిన్నటి దినము ఆయన శరీర రక్తంలో పాలు పంపులు పొందుకోవడానికి ఆయన మందిరావరణంలోనికి వెళ్ళడానికి కృప చూపించిన దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయితే ఈ దినం ప్రభు మనకు కొసగుతున్న వాగ్దానము యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. మీరు నమ్మినచో నా మహిమను చూచెదవు. ఆమెన్. దేవుడు మరి మార్తమ్మతో అంటూ ఉన్నాడు, లాజరు మరణించి 4 దినాలైన తర్వాత ప్రభు ఆ స్థలానికి వచ్చినప్పుడు నేను స్వస్థపరుస్తానని నమ్ముచున్నావా అని అన్నప్పుడు, అయ్యా పునరుత్థానమందు లేస్తాడని తెలుసు అని మార్తమ్మ మరి పలికినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు నమ్ముచున్నావా, నీవు నమ్మినచో నా మహిమను చూస్తావని దేవుడు మరి మార్తమ్మతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీతో నాతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, నీ జీవితంలో ఈ కార్యము చేస్తానని ఈ వాగ్దానం నేను నీకు ఇచ్చి ఉన్నాను కదా, ఇది నువ్వు నమ్ముచున్నావా అని దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా విశ్వాసంతో ప్రభు యొక్క పాదాలు పట్టుకొని, అయ్యా నీ పాదములు పట్టుకొని ఉన్నా, మా పట్ల నువ్వు కార్యములు సఫలము చేయి దేవుడవు కనుక, అయ్యా నీవే నీ కార్యములు మా మధ్యలో జరిగించమని పరిపూర్ణ విశ్వాసముతో విశ్వసించి నమ్మినచో నా మహిమను చూస్తామని దేవుడు వాక్యం సెలవిస్తుంది కనుక ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలు నైనా. అవును ప్రభా, ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు నైనా, నీకు స్తోత్రాలు. నీవు నమ్మినచో నా మహిమను చూస్తావు. అవును ప్రభా, నువ్వు మరణించిన లాజరును జీవముతో లేపిన దేవుడు ఈరోజు మా జీవితాల్లో నాయన ఎన్నో రకాల సమస్యలు, బాధలు, కష్టాలు, వేదనలు నాయన, ఇదిగో ఈ రోగము నా నుండి పోతుందా లేదా అని అవిశ్వాసంతో మేము ఉంటే నాయన దయతో మమ్మల్ని క్షమించి నాయన ఈ దినమే నాయన నీ గాయపడిన హస్తముతో మమ్మల్ని ముట్టి బాగు చేయమని తండ్రి నాయన. అయ్యా ఈరోజు ప్రభా నీ కరుణగల హస్తమును నిత్యం మాకు తోడుగా ఉంచు. నీ యందు పరిపూర్ణ విశ్వాసముతో ముందుకు సాగి వెళ్ళుట కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.